Andarki Namaskaram, everyone. I'm just gonna speak in English because I don't speak Telugu. I speak only Hindi and English. Yeah, I think we have done a very good job. We have done a very good job. Given the experience that we have a very new team, including me. The project that the how we started it and how we ended it, I think we have done a incredible job. You must have experienced the teaser that we have launched, and you can see the hard work that has gone in the teaser. And we just want your wishes, and we just want to do well, and hopefully we'll keep in touch. Thank you. Oh, short and sweet. Thank you. సో హాయ్ అండి అందరికీ. సో ఫస్ట్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే నేను ఫస్ట్ అంజనీ సుద్కి థ్యాంక్స్ చెప్పాలండి, అంజనీ సుద్ ఫిల్మ్స్కి. అండ్ జీవన్ గారు, జీవన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు. అండ్ ఆదిత్య సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆఫర్ సార్. మూవీ చాలా బాగా వచ్చిందండి. సో ఒకసారి ఈ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ ఈ సినిమాకి కూడా అలాంటి మంచి రెస్పాండ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అంతే, థ్యాంక్స్ సో మచ్. ఆగండి ఆగండి, కొత్త వాళ్ళు కదండి అందరు, కొంచెం అందరు ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్కి వీటికి ఈ సినిమాకి చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది. దీనికి ఇంతకుముందు చేసిన అన్ని ఓన్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఇది కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ మొత్తం. ఓకే, ఎవరు సెట్ పైన ఫేవరెట్ అని అడగను, ఎవరు ఎక్కువ ఇరిటేట్ చేశారు మిమ్మల్ని? ఇరిటేట్ చేయడం అంటే ఎవరు లేరండి, సపోర్ట్ చేశారు. సో ఇరిటేషన్ అంటే ఎవరు చేయలేదు, అందరూ బాగా సపోర్ట్ చేశారు. కొన్ని లొకేషన్స్లో మాత్రం కొంచెం అక్కడ కొన్ని వెదర్ కండిషన్స్ వల్ల కొంచెం అక్కడ మేకింగ్ ప్రాసెస్లో కొంచెం అక్కడక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ మిగతా అంతా అంతే అండి. ఇరిటేషన్ అట్లాంటిది అంటే ఏం లేదు, వెదర్ వల్ల కంఫర్ట్గా ఉంది. అంటే తక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు కదా వర్కింగ్, సో అలా ఇరిటేట్ కాన్సెప్ట్ అండి, కాన్సెప్ట్ తక్కువ మంది అమ్మాయిలు ఉన్నారండి. ఓకే, సినిమా చూస్తే అర్థమవుతుంది ఆ ఒక్క అమ్మాయి ఎందుకు ఉంది దీనిలో అని. ఓకే, ఓ కాన్సెప్ట్ వల్ల, లేదంటే ఒక్క అమ్మాయి కూడా ఉండేది కదేమో. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ వాస్తవం. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ హరి గారు టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ అండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అలాగే మా డైరెక్టర్ జీవన్ గారికి, మా ప్రొడ్యూసర్ అయినటువంటి ఆదిత్య గారికి, మా డిఓపి వినోద్ రాధా, అండ్ మా ఎడిటర్ రామ్ రోమియో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా హీరోయిన్ రేఖా గారికి అండ్ శ్యామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. టీజర్ చూశారు కదా అందరూ, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇందాక టీజర్లో ఒక డైలాగ్ వచ్చింది, ఏం చేస్తున్నావు రా అమ్మాయిని వేసుకొని సిటీ కింద దూరంలో, ఓయి రూమ్ దొరకలేదా, లేదంటే పైసలు లేవా? అవునా, ఓకే బాగానే ప్లాన్ చేసినావు. ఆ డైలాగ్ చెప్పింది నేనేనండి. గుర్తుపడతారో గుర్తుపట్టరో అని చెప్పేసి డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా విషయానికి వస్తే మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నాను. ఒక చిన్న ఆపర్చునిటీస్ కోసం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం, స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ ఇంతవరకు రావడం అనేది అది మామూలు విషయం కాదు. ఆ ఆపర్చునిటీ మాకు వచ్చింది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా బాగుంటే అందరూ ఆదరిస్తారు. అలాగే మా సినిమాను కూడా మీరందరూ సపోర్ట్ చేస్తారని, మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మీరు ఒక 10 minutes అయినా మాట్లాడతానని అనిపించింది నాకు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడదాం. ఓకే, డైలాగ్ కూడా నెక్స్ట్ ఈవెంట్లో ఇంకో 2-3 చెప్పండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే ఎడిటర్ రామ్ రోమియో గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జస్ట్ ఆ క్వశ్చన్ చెప్పండి, రోమియో అనేది ఎందుకు వచ్చింది నేమ్, కనీసం అదైనా చెప్పండి. అది జీవన కారణం, ఎందుకంటే ఫస్ట్ మూవీ గురించి చెప్పండి. సో మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు చెప్పండి ఏంటా రోమియో స్టోరీ. అంటే స్వీట్గా చెప్పాలంటే, వద్దు పెద్దగా చెప్పండి పర్లేదు. స్వీట్గా చెప్పాలంటే ఇండస్ట్రీలో కొత్త పేరు ఏదైనా పెట్టుకోవాలంటే డిఫరెంట్ వాళ్ళంటే అది పెట్టుకున్నా అంతే. చిన్నప్పటి నుంచి ఆ పేరుతో మీట్ చేయడం
ఓకే, మీ బయట క్వాలిటీస్ బట్టి ఆ నేమ్ యాడ్ చేశారు అంతేనా? ఆహా, ఓకే. అట్లేం లేదు ఓకే. మీ ఇద్దరు ట్విన్స్ రామ్ లక్ష్మణ్. ఓకే ఓకే. సో ఇద్దరు రామ్ లక్ష్మణ్ కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పి రోమియో లక్కీ పెట్టుకున్నాం. వాళ్ళ లక్కీ, నేను రోమియో. ఓకే, నైస్. రామ్ లక్ష్మణ్ అంటే కొంచెం ఓల్డ్ అయిపోయింది. ఓకే. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే రేఖా గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మా ఈవెంట్కి పెద్దగా గెస్ట్లు ఎవరు రాకపోవచ్చు, అంటే కొత్త సినిమా కదా అని ఎవరు ముందుకు రాకపోవచ్చు. సో ఈరోజు మా గెస్ట్లు అందరూ మీ మీడియా వాళ్ళే. సో ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా సరే అంటే కంటెంట్ లేకపోతే ఆడదని అంటారు. సో మా దగ్గర కంటెంట్ ఉంది, బట్ మాకు సపోర్ట్ తక్కువ ఉంది. సో మేము స్టార్ట్ చేసి ఆల్రెడీ 1 year అవుతుంది. కొన్ని స్ట్రగుల్స్ వల్ల కొంచెం లేట్ అయింది. ఫైనలీ మాకు అవుట్పుట్ వచ్చేసింది. సో అతి త్వరలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఐ హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మీడియా వాళ్ళ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఇప్పుడు కావాలండి. సో అలాగే మా జీవన్ గారు, డైరెక్టర్ గారు, డిఓపి వినోద్ గారు, మా హీరో శ్యామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మై ప్రొడ్యూసర్ గారు ఆదిత్య గారు. సో ఆయన తెలుగు రాదు, సో ఫస్ట్ టైం అయినా మా సినిమాని నమ్మి మాకు ప్రొడ్యూస్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే అతి త్వరలో మీకు ముందుకు వస్తామండి. సో ఇది చిన్నగా స్టార్ట్ చేసాము. సో ఫుల్ లెంత్ మూవీగానే అనుకున్నాము, బట్ కొన్ని సిచ్యువేషన్ వల్ల కొంచెం స్లోగానే వర్క్ జరిగింది. బట్ ఫైనలీ రిలీజ్కి ముందు వస్తున్నామండి. సో డెఫినెట్గా మీరు అందరు సపోర్ట్ చేయాలి. సో అండ్ థ్యాంక్ యూ. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్ అండ్ మీమర్స్, మీరందరు సపోర్ట్ మాత్రం డెఫినెట్గా కావాలి మాకు. సో మీరే ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళేది సినిమాని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. యా, మీరు కొంచెం మీమర్స్ కి స్టఫ్ కూడా ఇచ్చారు. సెట్ లో రోజు హరి గారిని పిలుస్తూ ఇప్పుడు మర్చిపోయారు కాబట్టి. ఎనీవేస్, థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే హీరో మేఘశ్యామ్ గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేఘశ్యామ్. ఇది నా మొదటి సినిమా. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ టైం తీసుకుని మా ఈవెంట్కి వచ్చి కవర్ చేసినందుకు, ఓకేనా, అలాగే సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఐ మీన్ చాలా టెన్షన్గా ఉందండి, నా చేతులు వణుకుతున్నాయి. నేను ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళని చాలామందిని యూట్యూబ్లో కానీ లేకపోతే వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ చూస్తూ ఉండేవాడిని, కానీ ఇంత త్వరగా నేను ఇక్కడ నిలబడతానని ఎప్పుడు అనుకోలేదు. కెమెరా వెనకాల నిలబడితేనే బాగుందేమో అనిపిస్తుంది. సో నా కాలేజ్ డేస్లో ఉంచే థియేటర్ ప్లే చేయడం అలవాటు అండి. నేను యాక్టింగ్లో డిప్లొమా చేశాను. దాని తర్వాత చాలా థియేటర్ ప్లేస్ చేశాను, ఇక్కడ కానీ బాంబేలో కానీ. కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2016లో హైదరాబాద్ వచ్చాను. సో అప్పటి నుంచి సినిమాలకి ఆడిషన్ ఇవ్వడం, కొన్ని సెలెక్ట్ అవ్వడం, దాని తర్వాత అది నా వరకు రాకపోవడం, కొన్ని రిజెక్ట్ అయిపోవడం అలా జరిగేవి. ఫైనల్గా ఈ సినిమాలో సెలెక్ట్ అయ్యానండి. ఈ సినిమాలో భార్గవ్ అనే క్యారెక్టర్ చేస్తున్నాను నేను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ ఆదిత్య గారికి, అలాగే మా డైరెక్టర్ రైటర్ జీవన్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్. ఈ టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను. అలాగే సోషల్ మీడియాలో ఇంతకుముందు మేము పోస్టర్ పెట్టినప్పుడు కానీ లేకపోతే దాని తర్వాత కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కానీ చాలామంది జెన్యూన్గా మెసేజ్ పెట్టారు, ఆల్ ది బెస్ట్ అని. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ అండి. 2 hours 20 minutes లేకపోతే ఆ డ్యూరేషన్లో ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి. అంటే అనవసరమైన ఒక సీన్ కానీ లేకపోతే అనవసరమైన ఒక ట్రాక్ కానీ ఏమీ లేదు. మొత్తం ఫస్ట్ సీనే స్టోరీతో స్టార్ట్ అయ్యి లాస్ట్ సీన్ ఎప్పుడైతే క్లైమాక్స్ వస్తుందో అప్పుడు స్టోరీతో ఎండ్ అయిపోతుంది. సో ఒక అన్బిలీవబుల్ రష్ ఉందండి సినిమాలో. చాలా మంచి స్క్రీన్ ప్లే ఉంది, చాలా అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. మీ టీజర్లో చూసింది చాలా తక్కువ, టీజర్లో చూసిందంతా నిజం కూడా కాదు.
సో ఇట్స్ ఎ క్లీన్ ఫిల్మ్ అండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇట్స్ క్లీన్ ఫిల్మ్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా చిన్నపిల్లల నుంచి అందరూ చూడొచ్చండి సినిమా. ఓకే. సో చూసేదంతా నిజం కాదు కాబట్టి క్లీన్ మూవీ కాబట్టి అందరూ వెళ్ళి చూస్తారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడైతే డైరెక్టర్ జీవన్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మా కోసం. అండ్ సో యాక్చువల్ చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి చాలా. ఎందుకు అంటే కొత్త వాళ్ళతోనే ఎక్స్పెరిమెంటల్గా ఇంత రిస్క్ తీసుకున్నారు యాజ్ ఎ డెబ్యూ మూవీగా ఏంటి అని. సో చాలామంది దే కెప్ట్ ఆస్కింగ్ మీ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో నేను అందరికీ క్లియర్ చేస్తాను ఆల్ ద క్వశ్చన్స్ దే హ్యావ్. అండ్ కమింగ్ టు అవర్ టీమ్, ఫస్ట్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ లైక్ ఆదిత్య గారు. సో యాక్చువల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకనంటే లోకల్లో ఇదే కంటెంట్ ఇదే కదని నేను చాలామంది నరేట్ చేస్తాను లోకల్లో కూడా. సో దే ఆర్ లైక్ తెలుగు పీపుల్ అండ్ ఎగ్జిస్టింగ్ పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. సో బట్ ఏంటంటే ఓకే దే లైక్ ద మూవీ, బట్ సో సమ్హౌ ఏంటి అంటే కంటెంట్ పరంగా ఓకే అంటున్నారు, బట్ స్టెప్ తీసుకోవడానికి మెంటల్ అవసరం చాలా టైం పడుతుంది. సో ఆ పర్టికులర్ టైం తర్వాత నేను వెయిట్ చేశాను అనమాట జెన్యున్ ప్రొడ్యూసర్స్ గురించి. ఆ తర్వాత నాకు అన్ఎక్స్పెక్టెడ్గా సోషల్ మీడియా ద్వారా ఆ ప్రొడ్యూసర్ గారు పరిచయం అయ్యారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ తనతో నేను ఇంత ట్రావెల్ చేస్తానని ప్రొడ్యూసర్ గారితో. సో ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఫస్ట్, ఎందుకంటే లోకల్లో తెలుగు ప్రొడ్యూసర్స్కి నరేట్ చేస్తేనే అది వాళ్ళకి 50% కన్వే అవుతుంది అండ్ దాని మీద వాళ్ళు డిసిషన్ మేకింగ్ తీసుకుంటారు. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఏంటంటే సరే ఓకే ట్రై చేద్దాము అవుతుంది కదా అన్నట్టు నేను ఒక స్టెప్ తీసుకున్నాను. బట్ అసలు నేను తను ఇచ్చిన సపోర్ట్ కనుక ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్కి అయితే ఇట్స్ రియలీ బ్లెస్సింగ్ అండి. కమింగ్ టు అవర్ హీరో అండ్ హీరోయిన్, సో యాక్చువల్లీ ఏంటి అంటే మెయిన్ క్యాస్ట్ తీసుకోవాలి అని మాకు ఉంది మైండ్లో, కొంత ప్యాడింగ్ ఆర్టిస్టులను వాళ్ళని. కాకపోతే ఏంటంటే కొన్ని కథలు అలా వచ్చి పోవడం కాకుండా మనతోనే ఎగ్జిస్టింగ్ ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే రియాలిటీ బేస్డ్ ఉండాలి చూసినప్పుడు, కథతో కనెక్ట్ అవ్వాలి. సో ఏదో మన ఇంటి పక్కనో లేకపోతే మన చుట్టుపక్కల జరిగిన స్టోరీలా ఉండాలి. ఎక్కడన్నా తెలిసిన ఫేసెస్ కనబడితే మళ్ళీ డివేట్ అవుతారేమో అన్న ఉద్దేశంతో ఫ్రెష్ కాస్టింగ్ తీసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నాకు కొంచెం టెన్షన్ ఉండింది, ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు వాళ్ళు డెలివర్ చేయగలుగుతారో లేదో అన్న భయం ఉండేది. బట్ ఏంటంటే ప్రతి చిన్న క్యారెక్టర్, సో చిన్న ఒక 1 minute 2 minutes రోల్ చేసిన వాళ్ళు కూడా యాప్ట్గా వర్కౌట్ చేశారు. సో వాళ్ళకి ఏంటంటే వాస్తవం దే ఫౌండ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. సో చిన్న రోల్ అయినా కూడా వాళ్ళు ఎక్కడ డిమోటివేట్ అవ్వకుండా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ కమింగ్ టు వినోద్ డిఓపి, సో తనైతే నాకు పుష్పది ఒక కవర్ సాంగ్ చేశారనమాట మా విలేజ్లో. సో యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. సో మనకు తెలిసిన ఒక బ్రదర్ కవర్ సాంగ్ చేయడం చూసి నేను, సో తన చిన్న ఎక్విప్మెంట్ లిమిటెడ్ ఎక్విప్మెంట్తో చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ తీసుకొచ్చాడు. సో దెన్ ఐ గాట్ దట్ కాన్ఫిడెంట్ లైక్ ఓకే మనకి ఈ మూవీ ఎలాగో చాలా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ బేస్డ్గా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. సో ఐ థాట్ లైక్ హీ వుడ్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద విజువల్స్ అండ్ ఆల్. సో దట్స్ హౌ ఐ పిక్డ్ హిమ్. అండ్ నేను అసలు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓకే బెటర్గా వస్తే చాలు అనుకున్నాను, కానీ అనుకున్న దానికంటే ఎక్స్ట్రాడినరీ వచ్చింది అవుట్పుట్. సో ఈవెన్ ప్రొడ్యూసర్ గారు ఆల్సో వెరీ సాటిస్ఫైడ్ విత్ ద విజువల్స్ వి గాట్. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, సో ఓకే విజువల్స్ వరకు ఓకే, బట్ క్రైమ్ థ్రిల్లర్స్లో మీకు తెలియంది కాదు, మ్యూజిక్ విల్ బి ద మెయిన్ బ్యాక్ బోన్ ఫర్ ద మూవీ. సో చూసాము చాలామందిని ట్రై చేసాం, కాకపోతే మనకి పర్ఫెక్ట్ క్వాలిటీ మ్యూజిక్ కావాలి సినిమాకి. సో అలా అయితేనే జనాలు ఎక్కువ మనం ఏదైతే చెప్దాం అనుకున్నామో ఆ కథకి కనెక్ట్ అవుతారు అని అనుకున్నాం. సో దట్స్ హౌ వీ పిక్ పిఆర్. సో హీ ఆల్రెడీ డిడ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ he have a like backstory with the Yemunavi Pilla, which was like a blockbuster during a few days. And తనని తీసుకున్నందుకు మేము ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్, ఎందుకంటే we got the same quality of songs. Like we have 3 songs in the movie and Anurag garu paadaru, Anurag Kulkarni garu, Chinmay garu paadaru, and we are extremely excited for the songs because we believe like okay, so we don't have any kind of padding artists who can promote our movie and who can push our movie to a different extent. But as we know like okay, independent movies ki songs will help us a lot for the promotion and all. So
likewise, we are waiting for the audio. Soon you will hear the songs and you will come to know whether I am speaking truth or not. And coming to the Hari is one of my friend. సో మేము చాలా షార్ట్ ఫిల్మ్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాము. సో పర్టికులర్గా నేను ఏం చేసినా కూడా తను బిలీవ్ చేసేవాడు. అంటే తనకి యాక్టింగ్ పరంగా ఎంత ప్యాషన్ ఉంది ఏంటి అని నాకు అప్పుడే అర్థమైంది. మేము చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం. సో తనకు తగ్గట్టు రోల్ వచ్చిందనమాట. సో తను లిమిటెడ్ పోర్షన్లో ఉన్నా కూడా చాలా మంది అంటే ఆల్మోస్ట్ అటెన్షన్ అంతా గ్రాప్ చేస్తున్నాడు. ఐ ఫీల్ లైక్ హీ గాట్ ద గ్రేట్ ఆపర్చునిటీ విత్ దిస్ మూవీ. అండ్ కమింగ్ టు ద హీరో శ్యామ్. సో శ్యామ్ వచ్చేసరికి ఏంటంటే ఓకే మూవీ మన కంటెంట్ అంతా రెడీగా ఉంది, బ్యాడింగ్ ఆర్టిస్టులు లేకపోయినా ఆల్మోస్ట్ మనకి ఎవరైతే క్యారెక్టర్కి సూటబుల్ ఉన్నారో వాళ్ళ వరకు పిక్ చేసుకున్నాం. బట్ కమింగ్ టు ద మెయిన్ లీడ్, సో ఆల్మోస్ట్ ఒక 80 to 90% ఆఫ్ ద మూవీ విల్ బీ రన్నింగ్ విత్ ద మెయిన్ లీడ్ అనమాట. సో ఏంటి అంటే చాలా డేరింగ్ స్టెప్ ఇది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరన్నా కొత్త మూవీ చేసామని అంటే డైరెక్టర్ ఎవరు, రైటర్ ఎవరు అని కూడా ఎవరు అడగట్లేదు, హూ ఈజ్ ద హీరో అని అడుగుతున్నారు. సో దట్స్ హౌ లైక్ I know I accepted the risk, and he did a splendid job throughout the movie. And definitely కథ ఒక మూమెంట్ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత అరే ఆర్టిస్టులు లేరే అన్న ఫీలింగ్ ఒక్క పర్సెంట్ కూడా రాదు మీకు త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ ఇంకొకటి నేను గ్యారంటీ ఇచ్చేది ఏంటి అని అంటే మీరు థియేటర్కి వచ్చినప్పుడు ఒక 1 minute కూడా మీకు అనవసరం అన్న ఫీలింగ్ రాకుండా త్రూ అవుట్ ద మూవీ మీరు అదే సీట్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సీన్స్ ఉంటాయి, అదే సస్పెన్స్ క్యారీ అవుతూ ఉంటుంది. అది మాత్రం నేను మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే నేను ఇది పర్టికులర్ చెప్పాలనుకుంటున్నాను. సో ఏంటంటే చిన్న మూవీ అని ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి ఒకే పోకింగ్ అవుతుందన్నమాట. సో వేరెవర్ వి గో. సో కొన్ని మూవీస్ వచ్చేసి ఏంటంటే బిగినింగ్ నుంచి చాలా బజ్ ఉంటుంది, బట్ ద రిజల్ట్ ఆఫ్ ద మూవీ విల్ బి డిసైడెడ్ బై ద కంటెంట్. సో ఆఫ్టర్ రిలీజింగ్ ద మూవీ పీపుల్ విల్ రియలైజ్ సో మనం ముందు నుంచి క్రియేట్ చేసిన బజ్ అంతా రియల్గా మూవీలో ఉందా లేదా. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ విత్ ద కంటెంట్ యాజ్ వెల్ యాజ్ ద ఆడియో. సో ఓకే యాజ్ ఆఫ్ నౌ అయితే వీఆర్ లైక్ జస్ట్ లైక్ ఎ టీమ్, స్మాల్ టీమ్. అండ్ మీడియా వాళ్ళు కంపల్సరీ సపోర్ట్ చేస్తారు, పుష్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇండిపెండెంట్ మూవీస్ చాలా వరకు హార్డ్ డిస్క్లో ఆగిపోతాయి అన్న ఒక నైట్ మేర్ ఉంటుంది ప్రతి ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్కి. ఈవెన్ నాకు అదే ఉండింది. బట్ లక్కీలీ నా టీం అందరూ మా ప్రొడ్యూసర్ గారు సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ వరకు పుష్ చేయగలిగాం. ఒకటే అనుకున్నాను షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు, సినిమా ఆడియన్స్కి రీచ్ అయితే చాలు మనం సక్సెస్ కొట్టినట్టే అని బిలీవ్ చేశాను. సో వీఆర్ వెరీ క్లోజర్ టు దాట్. అండ్ లాస్ట్ వన్ థింగ్, సో ఇండిపెండెంట్ మూవీస్ ఆడియన్స్ దాకా రాకపోవడానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, బట్ పర్టికులర్ వన్ రీజన్, ఇఫ్ ప్రొడ్యూసర్ ఈస్ మోర్ ప్యాషనేట్ and the director is like half-hearted, that's over. Or if director is more passionate and the producer is half-hearted, that's over. But if both are too passionate, project like Vastavam comes out. That's how that's what I can tell clearly. And thank you so much for the opportunity, and also thank you so much for the team, and also my family members and my friends who supported me a lot since beginning. Like whatever I made the short film, they supported me a lot. And they kept supporting me till today, and I am expecting the same till the release of the movie. Thank you so much. సో టీమ్ అందరూ కష్టపడి మీ 100% ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ స్మాల్ టీమ్ కెన్ డూ మిరకల్స్, మెనీ టీమ్స్ డిడ్ ఆల్సో. సో ఐ విష్ వాస్తవం టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అంటే ఈ సినిమా ప్రమోట్ చేయడానికి ఎవరూ రాలేదు, ముందుకు రాలేదని అన్నారు. ఏంటి దాని వెనక ఉన్న వాస్తవం ఏంటి? సినిమా స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా చిన్న బడ్జెట్తో స్టార్ట్ చేసి తక్కువ క్రూతో షూట్ చేసినప్పుడు కూడా అంతే అండి. లైక్ ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నారో సో వాళ్ళతోనే వెళ్ళాము. సో ఫస్ట్ నుంచి అంటే పెద్దవాళ్ళు ఎవరు ప్యాడింగ్ ఆర్టిస్ట్ లేరు దీంట్లో. సో ఎవరైనా ముందుకెళ్ళి మనం సినిమా చూపించిన అంటే కొత్త వాళ్ళు చిన్న టీము, సో ఏం చూసి ఇలా చేయాలి అన్నట్టు కొంచెం అనుకుంటారు కదా. సో మేము ఒకటే నమ్మామండి, కంటెంట్ బాగుంది, సస్పెన్స్ థ్రిల్లరు, సో యూత్ కనెక్ట్ అవుతుంది ఈ ఫిలిము. సో అదే నమ్మకంతో నేను కూడా చేశాను ఈ ఫిలిము. సో మేబీ అందుకని ఇంకా అందరూ అలా అనడం చిన్న సినిమా అంటున్నారు. బట్ చిన్న సినిమా అనేది అనడంలో అయిపోదు, కంటెంట్ బట్టి డిసైడ్ అవుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు రీసెంట్గా కానీ లైక్ కొన్ని సినిమాలు చూస్తున్నారు కదా. సో మేబీ మేము కూడా అలానే నమ్మాం కదండి. అంటే ప్రమోట్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు అనే విషయం మాట అన్నారు. అంటే ఎవరిని అడిగారు మీరు, ఎవరు రాలేదు?
అంటే అంటే కొన్ని సినిమాలకి లైక్ పెద్ద పెద్ద వాళ్ళు ఐ మీన్ ఇక్కడిక్కడే మాట్లాడుతున్నారు అంటే కొత్త వాళ్ళు లైక్ టీమ్ ఎవరు ఇంకా గెస్ట్లు రాలేదు అని అనుకుంటున్నారు. మేము ఒకటేనమ్మా మీడియా వాళ్ళే ఈరోజు మా గెస్ట్లు ఇన్వైట్ చేస్తేనే కదండి వచ్చేది, వాళ్ళంతటి వాళ్ళు రారు కదా. అవునవును డైరెక్టర్ గారు ఇన్వైట్ చేశారు బట్ మీరు ఎవరిని అడిగారు, ఎవరు రాలేదని అడుగుతారు. క్వశ్చన్ మీరు డైరెక్టర్ గారు చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే ఇన్వైట్ చేస్తాం మనము, కాకపోతే వాళ్ళకి వేరే వేరే రీజన్స్ ఉండొచ్చు. వాళ్ళు చిన్న సినిమా చిన్న చూపు అని మాత్రం నేను అన్నాను. బట్ ఓకే, ఇట్స్ వర్కింగ్ డే అండ్ అందరికి షూట్స్ ఉంటాయి. సో మేము ఎక్స్పెక్ట్ చేసాం. సో ఫస్ట్ అనౌన్స్మెంట్ కదా, ఏమన్నా స్పెషల్గా కనిపిస్తే బాగుంటుంది, స్పెషల్ అట్రాక్షన్ కానీ. బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్, ఇంకా చాలా ఈవెంట్స్ చేయబోతున్నాం కాబట్టి ఇట్స్ ఓకే, వీ కెన్ టేక్ రెస్పాన్స్. అంటే అదే ఎవరు ప్రమోట్ చేయడానికి ముందు రావట్లేదు అనే మాట. ప్రమోషన్ అంటే ఏంటంటే అండి, మేము బిగినింగ్ మూవీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బజ్ అయితే ఏం క్రియేట్ చేయలేదు, సోషల్ మీడియాలో ఇక్కడ ప్రమోట్ చేయలేదు. ఎందుకనంటే చాలా రిస్క్ తీసుకొని మూవీ చేసాం. సో ఇలాంటి పర్టికులర్ మూవీస్కి ఏంటంటే అండి, ఎప్పుడు ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది తెలియదు, కామ పడుతుంది తెలియదు. ఎందుకంటే చాలా లైఫ్ రిస్క్ చేసి కొన్ని ఇన్సిడెంట్లలో మేము పుష్ చేయాల్సి వచ్చింది మూవీని. సో అలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కాబట్టి రిస్క్ తీసుకోవద్దు ముందే. సో కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా అయిపోయిన తర్వాత మనం ఎవరైనా ఇన్వైట్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకి మూవీ చూపిస్తే. అంటే మనకి చెప్పుకోవడానికి ఒక రెప్యుటేషన్ ఉండాలి కదండి ప్రాజెక్ట్. సో అలా ఓకే, అవర్ కంటెంట్ ఇస్ అవర్ రెప్యుటేషన్. సో మూవీ చూపించిన తర్వాత ప్రాబ్లీ దే కెన్. సో మా టీమ్ కూడా ఆల్మోస్ట్ అంతే అండి. సో ఏంటంటే ఫస్ట్ డే లైక్ అదంతా ఎంకరేజింగ్గా లేరు అనమాట. సో కంటెంట్ విన్న తర్వాత, నా పాస్ట్ షార్ట్ ఫిల్మ్స్ అవి చూసిన తర్వాత దే గాట్ సమ్ హోప్. సో అండ్ ఐ థింక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్. సో మేబీ మా కంటెంట్ చూసిన తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. సో ఓకే, వాళ్ళు అలా అనుకోవడం తప్పని కాదు. అండ్ ఆల్సో ఎవరు ఓపెన్గా ఏం మాకు స్టేట్మెంట్స్ ఇవ్వలేదు చిన్న సినిమా అయ్యేదని. మేము ఏంటంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, ఎవరన్నా ఉండుంటే బాగుండేదని. బట్ కోర్స్ ప్రతి చిన్న సినిమాకి ఫస్ట్ స్టెప్ ఇలానే ఉంటుంది. అంటే చిన్న సినిమాలు సపోర్ట్ చేసే వాళ్ళు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు, డైరెక్టర్స్ కావచ్చు, హీరోలు కావచ్చు. చాలా మంది కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా కూడా సపోర్ట్ చేస్తారు. కానీ మీరు ఎవరు ముందుకు రావట్లేదు అన్నారు కదా, దాని అంటే మేము స్పెషలైజ్డ్ గా ఎవరి దగ్గరికి అంత ఫోర్స్ చేయలేదు. సో ముందుకు వెళ్ళలేదు. నాకు తెలిసి ఇంకా చాలా జర్నీ ఉంది. ఇప్పుడే ఫస్ట్ స్టెప్ తో టీజర్ తో బయటకు వచ్చాం. మేబీ ఆ రికగ్నిషన్ మాకు వస్తుంది వెరీ సూన్. సో డైరెక్ట్ గా రావడంతోనే అంటే నాకు ఏం పెద్ద ట్రాక్ రికార్డ్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరికి ఏం లేదు. సో మేము ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బట్ సాంగ్స్ రిలీజ్ లేకపోతే ట్రైలర్ రిలీజ్ తర్వాత మేబీ ఆ టెన్షన్ రావచ్చు ప్రాబ్లీ. యా ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రేఖా గారు, అంటే మూవీ లాస్ట్ ఇయర్ అయిందన్నారు కదా, ఎందుకు డిలే అవుతూ వచ్చింది ఇప్పుడు దాకా? అదే కొన్ని లొకేషన్ ఇష్యూస్ వల్ల, లేకపోతే కొంచెం పేమెంట్ లైక్ కొన్ని సిచ్యువేషన్లో కొంచెం అనుకూలంగా కాకపోవడం వల్ల, సో దానివల్ల కొంచెం లేట్ అయిందండి. అంటే అన్ని లొకేషన్స్ పర్మిషన్ లేక, సో చాలా చిన్నగానే స్టార్ట్ చేయడం కూడా, సో దానివల్ల లేట్ అయింది. మీరు ఇందాక ఆ మాట అన్నారు కదా, ఎవరినో పిలిచారు రాలేదని, ఎందుకు అలా బ్యాడ్గా అనిపించిందా మీకేమైనా? అంటే అర్థం కాలేదు. మీరు ఇందాక మాట అన్నారు కదా స్టేజ్ మీద, పిలిచారు కానీ చిన్న సినిమా ఎవరు రాలేదని, మీకు ఏమైనా బాధగా ఏమైనా అనిపించిందా అని? అంటే కొంచెం అనిపిస్తుంది. లైక్ నేను కొన్ని మూవీస్ చూసినప్పుడు లైక్ గెస్ట్లు వచ్చారు, ఇలా ఒకరు ట్రీజర్ లాంచ్ చేస్తారు ఒకరు అని చెప్పేసి. సో ఫర్ ద ఫస్ట్ టైం మేము నలుగురం లాంచ్ చేసాం కదా, సో అనిపించింది ఏమైనా మేబీ కొంతమంది వచ్చి మాకు సపోర్ట్ చేస్తుంటే బాగుందని అనిపించింది. మేబీ తర్వాత ఇది చూసైనా వస్తారేమో. ఈ మంత్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా మీ రెండు, వ్యూహం చెప్పదాం. అవునండి, ఏం చెప్తారంటే వ్యూహం గురించి అండి. సో చూస్తారు కదా మీరు, 23rd రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు, ఇప్పుడు ఈ ఫిలిం ఇంటర్వ్యూ కదా. ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, దిస్ ఇస్ సాయి చరణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారు మీరు కొంచెం నవ్వండి. ఓకే, బాగుంది. ఓకే, డైరెక్టర్ గారు మీకే అండి. అంటే వాస్తవం టైటిల్ పెట్టారు కదా, వాస్తవంగా జరిగే కథను తీసుకున్నారా? వాస్తవం జరిగే కదంటే త్రూ అవుట్ ఫిలిం కాదండి, బట్ సమ్ పోర్షన్ ఆఫ్ ద ఫిలిం వాజ్ యాక్చువల్లీ హ్యాపెన్. సో దాని నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని దాన్ని మూవీ కింద కన్వర్ట్ చేస్తే ఎక్కువ మంది ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారని ఫీల్ అయ్యి మేము త్రూ అవుట్ మూవీలాగా కన్వే చేసాం. రియాలిటీకి దగ్గరగా ఎంతసేపు ఉంటుంది సినిమా? త్రూ అవుట్ ఫిలిం అండి, ఎక్కడ సినిమాటిక్ ఫీల్ రాదు. సో యాక్చువల్లీ మేము ఎంచుకున్న స్క్రీన్ ఫిలిం మేకింగ్ కూడా డాగ్మా 95 అని కైండ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్.
సో ఏంటంటే అలా ఆ అప్రోచ్లో వెళ్తేనే ఆడియన్స్కి ఎక్కువ త్వరగా రీచ్ అవుతుంది అని చెప్పేసి మేము ఫీల్ అయ్యాం. సో దట్స్ హౌ హీరో గారు. ఓకే, అంటే చాలా మంది ఇంటర్వ్యూ చూసి వచ్చానన్నారు, చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసి ఉంటారు, బట్ హీరోగా చేస్తున్నారు, మీ ఫీల్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? షార్ట్ ఫిల్మ్స్ ఏం చేయలేదండి, చాలా తక్కువే. థియేటర్ ప్లేస్ ఎక్కువ చేశానండి. నాటకాలు అంటారు కదా, అవి ఎక్కువ చేశాను నేను. అంటే మాటలు లేవండి స్క్రీన్ మీద. ఇప్పుడు నేను టీజర్ చూసినప్పుడు కూడా నేను చాలా టెన్షన్గా ఉన్నాను ఇప్పుడు చెప్పాలంటే. సో ఇంత త్వరగా ఒక ఆపర్చునిటీ వస్తుందని, ఆపర్చునిటీలో మనం ఒక మంచి సినిమాలో మనం ఒక భాగం అవుతామని నేను కోరుకున్నది చాలా ఉంటుంది, కానీ అది రియాలిటీ అవుతున్నప్పుడు చాలా టెన్షన్గా ఉంటుందండి. సో మనం వేరే వాళ్ళని చూస్తాం కదా, వేరే హీరోల ఇంటర్వ్యూలు కానీ లేకపోతే వాళ్ళ ప్రెస్ మీట్లు కానీ చూసినప్పుడు ఇంట్లో చూసుకుంటూ లేకపోతే మొబైల్లో చూసుకుంటూ చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చున్నప్పుడే తెలుస్తుందండి అది. సో చాలా టెన్షన్గా ఉంది. రేఖ గారు హీరోయిన్. ఓకే, అండ్ టీజర్లో చూసాము లైట్గా రొమాన్స్ కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, యూత్కి తగ్గట్టు రొమాన్స్ ఉంటుందా? అవునండి, యూత్కి తగ్గట్టే ఉంటుంది. ఇప్పుడు కొంచెం జనాలు ఎక్కువ లైక్ చిన్న చిన్న లిటిల్ బిట్ ఆఫ్ రొమాన్స్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, సో మా ఫిలింలో అది కూడా ఒక చిన్న పార్ట్ అయి ఉంటుంది. హీరో గారితో కెమిస్ట్రీ ఎలా అనిపించింది మీకు? నైస్ అండి. సో ఆయన ఫస్ట్ టైం లైక్ మెయిన్ ఫిలిం చేయడం ఫస్ట్ టైం అయినా, సో ఎప్పుడు అలా కొత్తగా అనిపించలేదు ఆయన పర్ఫార్మెన్స్ కానీ అది చూసినప్పుడు. సో ఇట్స్ నైస్.